गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। भागीरथी अलकनंदा नदी संगमम। అటించి ఒక నది వస్తుంది, ఇటించి ఒక నది వస్తుంది, రెండు సంగమం అవుతుంది. అది భాగీరథి నది. ఈ నది భాగీరథి. ఇక్కడ ఇటు నుంచి నల్లగా అంటే కొద్దిగా నలుపు రంగులో ప్రవహిస్తున్నది అలకనందాదేవి, అలకనందా నది. రెండు నదుల సంగంలో నారాయణ మందిరం, అద్భుతమైనటువంటి నారాయణ మందిరం. ఆ దివ్యమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించండి. చూస్తేనే చాలు సమస్త పాపాలు పోతాయి మనకి. మనం ఎప్పుడన్నా అదృష్టం కొద్ది వస్తే రుద్రప్రయాగ నుంచి హరిద్వార్ మార్గంలో, రుద్రప్రయాగ నుంచి హరిద్వార్ మార్గంలో ఉన్నటువంటి నదీ సంగమాలు. స్నానం చేయాలంటే అక్కడ కిందికి వెళ్ళాలి. చూడండి, అందరూ అక్కడ నది దగ్గర స్నానాలు చేస్తారు. అందరూ కూడా కింద ఎంతోమంది పవిత్రమైనటువంటి స్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడ మనం స్నానం ఆచరించవచ్చు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఉండేట్టుగా మనం చేస్తే కనుక అక్కడ పుణ్యనది స్నానం ఆచరించి మనం సమస్త పాపాలని పోగొట్టుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా అటువంటి పుణ్యస్నానాలు ఆచరించండి. ఇటువంటి నదీ సంగమంలో చేసే స్నానం సమస్త దోషాలని, రోగాల్ని పోగొడుతుంది. అటువంటి భాగ్యాన్ని పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरसभेदि अशेषजन्तोः स्वस्यैः स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्य दुःख भयहारिणिगात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता शरणागत दीनार्धवृत्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणे नमोस्तुते। ధారాదేవి అమ్మవారు, ధారాదేవి గంగలో సుప్రతిష్టమై ఎంతవరకు వచ్చినా సరే అమ్మవారు స్థిరంగా ఉండేటువంటి ఒక దేవాలయం ఇది. ధారాదేవి అద్భుతమైనటువంటి సంతానానికి, దీర్ఘ సుమంగళ యోగానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తారు. ధారాదేవి నమస్కారం చేసుకొని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ శుభం. 1926లో నిర్మాణమైనటువంటిది ఇది లక్ష్మణ్ ఝూలా. అంటే దాదాపు 1926లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటిది లక్ష్మణ ఝూలా. అంటే వారధి, లక్ష్మణ వారధి పేరు దాని వారధి. ఇక్కడ కనబడితే ఎర్రగా గుడి కనబడుతుంది కదా, అది కింది ఫ్లోర్లో గుళ్ళు దేవాలయాలు, స్థానిక దేవాలయాలు ఉంటాయి. రెండో ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. ఇది అమ్మవారి గంగా నది మీద ప్రకటితమైనది లక్ష్మణ ఝూలా. ప్రస్తుతం రిపేర్ చేస్తున్నారు, అందుకే అక్కడ పోవడానికి పర్మిషన్ లేదు. జై శ్రీరామ్.